Medical Institute was under a massive ransomware attack. Cybercrime and cyber insecurity. Cyber attacks are on the rise. Cyber security become very, very important. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐ హోప్ మీరు అందరు బాగానే ఉన్నారు అనుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి కంప్లీట్ రోడ్ మ్యాప్ అబౌట్ సైబర్ సెక్యూరిటీ అండ్ సర్టిఫికేషన్స్ అండ్ వాట్ ఆర్ ద జాబ్ రోల్స్ ఇన్ ద సైబర్ సెక్యూరిటీ అండ్ అదర్ టాపిక్స్. వాట్ విల్ లర్న్ ఇన్ దిస్ వీడియో ఈస్, ఈ వీడియోలో మీరు ఏం నేర్చుకోబోతున్నారంటే సైబర్ సెక్యూరిటీ రోడ్ మ్యాప్, కంప్లీట్ రోడ్ మ్యాప్. అండ్ అది నేర్చుకోవాలి, సైబర్ సెక్యూరిటీ నేర్చుకోవాలంటే మనకు రిసోర్సెస్ కావాలి. ఆ రిసోర్సెస్ ఎక్కడ దొరుకుతాయి, ఏ రిసోర్సెస్ అయితే బాగుంటాయి ఎగ్జామ్ రాయడానికి, ఎగ్జామ్కి సర్టిఫికేషన్స్ ఎలా క్రాక్ చేయాలి అండ్ ఎక్కడ నేర్చుకోవాలి, శాలరీ ఎంత ఉంటుంది ఒక హ్యాకర్కి ఇండియాలో, జాబ్ రోల్ ఏంటి, సైబర్ సెక్యూరిటీకి ఎలాంటి జాబ్స్ ఉంటాయి. చాలామంది బిగినర్స్కి అర్థం కాదు సైబర్ సెక్యూరిటీ ఏంటి అసలు ఏంటి. చాలామంది ఏమనుకుంటారంటే సైబర్ సెక్యూరిటీ అనేది ఒక జాబ్ అనుకుంటారు, లేకపోతే ఎథికల్ హ్యాకర్ అనేది ఒక జాబ్ అనుకుంటారు. కాదు, అందులో చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ ఉంటాయి. లైక్ పెనిట్రేషన్ టెస్టర్ అని ఉంటుంది, అంటే హ్యాకర్ని పెనిట్రేషన్ టెస్టర్ అంటారు. అతడికి కొన్ని సర్టిఫికేషన్స్ కావాలి, సిఏహెచ్ అలాంటివి. ఈ వీడియోలో తెలుసుకుందాం. రోడ్ మ్యాప్ గురించి చెప్తాను. రిసోర్సెస్ గురించి మీరు ఏం టెన్షన్ తీసుకోకండి. నేను 1 కాదు 2 కాదు 10 మిలియన్ రిసోర్సెస్ ఈ వీడియో డిస్క్రిప్షన్ కింద ఇస్తాను. ఆ లింక్ క్లిక్ చేయండి చాలు. అందులో నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ రిసోర్సెస్ ఏంటో లాస్ట్లో, వీడియో లాస్ట్లో. దయచేసి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, సో దట్ బిగినర్కి అర్థమవుతుంది సైబర్ సెక్యూరిటీ ఎక్కడ నేర్చుకోవాలి, ఎలా నేర్చుకోవాలి, దీనికి సంబంధించిన జాబ్స్ ఏంటి, రోల్స్ ఏంటి, సర్టిఫికేషన్స్ ఏంటి, అండ్ సర్టిఫికేషన్స్ ఎప్పటివరకు వ్యాలిడ్ ఉంటాయి, అండ్ శాలరీ ఎంత, మనం ఎలా క్రాక్ చేయాలో కంప్లీట్గా వీడియో తెలుసుకుందాం. అండ్ మనం ఇంత నేర్చుకొని సర్టిఫికేట్ క్రాక్ చేసినా కానీ మనం ఆల్రెడీ న్యూస్ ఛానల్లో వింటున్నాం, న్యూస్ ఆర్టికల్లో చదువుతున్నాం. అదే బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే మన జాబ్ ఏఐ రీప్లేస్ చేస్తే ఎలా, నేను దాని గురించి కూడా ఈ వీడియోలో చెప్పబోతున్నాను. విల్ ఏఐ రీప్లేస్ సైబర్ సెక్యూరిటీ జాబ్స్, సైబర్ సెక్యూరిటీ జాబ్ కూడా రీప్లేస్ అవుతుందా ఏఐ వల్ల అని తెలుసుకుందాం, చూద్దాం. అసలు ముందుగా వాట్ ఈ సైబర్ సెక్యూరిటీ అనే కాన్సెప్ట్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వాట్ ఈస్ సైబర్ సెక్యూరిటీ అనేది తెలుసుకుందాం. సో సైబర్ సెక్యూరిటీ అనేది ఏంటంటే, సైబర్ సెక్యూరిటీ ఇస్ ఎ ప్రాక్టీస్ ఆఫ్ డిఫెండింగ్ కంప్యూటర్స్, సర్వర్స్, మొబైల్ డివైజెస్, ఎలక్ట్రానిక్ సిస్టమ్స్, నెట్వర్క్స్ అండ్ డేటా ఫ్రమ్ malicious attack. It is also known as technology security or electronic security or informational security. అంటే సైబర్ స్పేస్లో ఉన్న డివైజెస్ లైక్ కంప్యూటర్స్, సర్వర్స్, మొబైల్స్, ఎలక్ట్రానిక్ డివైజెస్, ఏమైనా ఇంటర్నెట్ కనెక్టెడ్ ఉన్న డివైజెస్ని మనం సెక్యూర్ చేయడంనే సైబర్ సెక్యూరిటీ అంటాం. సో ఇందులో చాలా టైప్స్ ఆఫ్ జాబ్స్ ఉంటాయి. హ్యాకర్ ఉంటాడు, మాల్వేర్ అనాలిసిస్ ఉంటాడు, నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్, చాలా డిఫరెంట్ డొమైన్స్ ఉంటాయి, ఒకటే ఉండదు. సైబర్ సెక్యూరిటీ అనేది ఒకే డొమైన్ కాదు, సైబర్ సెక్యూరిటీలో చాలా డొమైన్స్ ఉంటాయి. అందరూ ఏమనుకుంటారు సైబర్ సెక్యూరిటీ అనేది ఒక జాబ్ అనుకుంటారు. కాదు, సైబర్ సెక్యూరిటీలో లోపల చాలా డొమైన్స్ ఉంటాయి, అందులో జాబ్స్ ఉంటాయి. జాబ్లో రోల్స్, తర్వాత ఆ రోల్ బట్టి నీకు శాలరీ అన్నీ ఉంటాయి. సో సైబర్ సెక్యూరిటీలో చాలా డొమైన్స్ ఉంటాయని చెప్పా కదా. సపోజ్ నువ్వు హ్యాకర్ అవ్వాలనుకుంటున్నావు, హ్యాకర్ అవ్వాలంటే పెనిట్రేషన్ టెస్టర్ ఇక్కడ పెనిట్రేషన్ టెస్టర్. మళ్ళీ పెనిట్రేషన్ టెస్టర్లో మళ్ళీ టైప్స్ ఉంటాయి. రెడ్ టీమ్ అని, బగ్ బౌంటీ అని, ఎక్స్‌ప్లాయిటేషన్ డెవలప్మెంట్ అని, అండ్ సోషల్ ఇంజనీరింగ్ అని, ఇట్లా చాలా ఉంటాయి. మళ్ళీ ఇందులో అప్లికేషన్ సెక్యూరిటీ, రిస్క్ మేనేజ్, ఇవన్నిటి గురించి నేను కంప్లీట్గా చెప్తాను. దయచేసి ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వీడియో చూడండి, సో దట్ మీకు అర్థమవుతుంది. ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. ఇందులో చాలా డొమైన్స్ ఉంటాయని చెప్పాను. సో ఇందులో మీకు కావాల్సిన డొమైన్ ఎలా చూస్ చేసుకోవాలి, మీకు నచ్చిన డ్రీమ్ జాబ్ ఎలా చేయాలి, ఎలా సర్టిఫికేట్ ఎలా సంపాదించాలి చెప్తా వినండి. ముందుగా మనం సైబర్ సెక్యూరిటీ రోడ్ మ్యాప్ గురించి తెలుసుకుందాం. అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఫ్రమ్ వేర్ వీ హ్యావ్ టు స్టార్ట్ అండ్ వాట్ వీ హ్యావ్ టు డూ ఇన్ ఆర్డర్ టు బికమ్ ఎన్ ఎథికల్ హ్యాకర్ ఆర్ అండ్ సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్. సో ఫస్ట్ మనం
చూద్దాం. ఫస్ట్ మెయిన్ థింగ్ నీకు ఉండవలసిన మెయిన్ బేసిక్ థింగ్ ఈజ్ ఏ కంప్యూటర్ స్కిల్. ఎందుకంటున్నారంటే సైబర్ సెక్యూరిటీలో కంప్యూటర్ స్కిల్ ఏంది అసలు నువ్వు ఏం నేర్చుకోలేవు. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ కనెక్టెడ్ టు ద కంప్యూటర్ ఆల్మోస్ట్. అంటే ఇప్పుడు సపోజ్ నువ్వు ఒక అమెజాన్లోకి వెళ్తున్నావు, అమెజాన్లోకి వెళ్ళి ఒక ప్రోడక్ట్ షాపింగ్ చేస్తావు. షాపింగ్ చేస్తే జస్ట్ నువ్వు షాపింగ్ చేస్తున్న అప్లికేషన్ వాడుతున్నా అనుకుంటున్నావు, కానీ బ్యాక్ ఎండ్లో చాలా జరుగుతుంది. నీ రిక్వెస్ట్ సర్వర్కి వెళ్తుంది, అదంతా నీ రిక్వెస్ట్ సర్వర్కి వెళ్తుంది, నీ డేటా అంతా వాళ్ళ సర్వర్ వేసుకుంటారు, నీ పేమెంట్ డీటెయిల్స్ అవన్నీ ఎన్క్రిప్ట్ అయ్యి ఉంటాయి. ఇదంతా బిహైండ్ ఉంటుంది సైబర్ సెక్యూరిటీలో. ఇదంతా బిహైండ్ ఉంటుంది. మనం కంప్యూటర్ స్కిల్స్ ఉన్నట్టయితే ఆ బిహైండ్ థింగ్స్ కూడా నేర్చుకోవచ్చు. మెయిన్గా సైబర్ సెక్యూరిటీలో నీకు ఉండాల్సిన ఫస్ట్ థింగ్ వచ్చేసి క్యూరియాసిటీ ఉంటే నువ్వు ఎంతైనా నేర్చుకోవచ్చు. క్యూరియాసిటీ అని ఎందుకంటున్నా అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నేను హాయ్ అని నీకు వాట్సాప్లో పంపాను. జస్ట్ నేను హాయ్ పంపితే నీకు హాయ్ వచ్చింది. వితిన్ సెకండ్స్లో ఇక్కడ ఇండియాలో ఉన్న వ్యక్తి హాయ్ అని పంపితే యూఎస్ఏలో ఉన్న వ్యక్తి హాయ్ అని ఎలా వెళ్ళింది అనే క్యూరియాసిటీ క్వశ్చన్ నీ లోపల వస్తే నువ్వు దాన్ని రీసెర్చ్ చేస్తావు. రీసెర్చ్ చేసి దాన్ని ఎలా అయితే మెసేజ్ వెళ్ళిందో, ఏ ప్రోటోకాల్ ద్వారా వెళ్తుంది, దాన్ని మనం మాడిఫై చేయొచ్చా, ఇవన్నీ చేయొచ్చా అని తెలుసుకుంటాడు. హ్యాకర్ అనేవాడు ఈ విధంగానే ఆలోచిస్తాడు, ఈ విధంగానే చూస్తాడు. అతనికి కంప్యూటర్ స్కిల్స్ ఉంటాయి, అంటే టెక్నాలజీ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. ప్లస్ అతను ఎలా పనిచేస్తాయో తెలుసుకోనికి ఆ క్యూరియాసిటీ కోసం హ్యాక్ చేస్తాడు. వాడిని హ్యాకర్ అంటారు. డెఫినిషన్ చూద్దాం. ఏ కంప్యూటర్ హ్యాకర్ ఈజ్ ఏ someone who is passionate about computers and works with other hacks to forward computer innovations. సో ఈ విధంగా హ్యాకర్ అనేవాడు ఏం చేస్తాడంటే కంప్యూటర్ స్కిల్స్ ఉంటాయి అతనికి, ప్లస్ అతనికి క్యూరియాసిటీ ఉంటుంది. ఇది ఎలా జరిగింది అని తెలుసుకొని అందులో ఒక లూపోల్ క్రియేట్ చేస్తాడు. హ్యాక్ అంటే ఎనీథింగ్ హ్యాకబుల్, అంటే ఏదో ఒక వే కనిపెడతాడు. హ్యాక్ అంటే సపోజ్ ఎలా చెప్పాలి మీకు, సపోజ్ మీరు చిన్నప్పుడు మీ ఫాదర్ ఇచ్చిన అదేంది రిమోట్ కంట్రోల్ డివైస్ని దాన్ని ముక్కలుగా చేసి దాన్ని ట్రాన్స్ఫార్మర్ లాగా రోబో లాగా చేసి కూడా చేశారు. అంటే ఒక వేని ఇంకో వే ఎలా చేశారు అంటే హ్యాక్ చేశారు మీరు దాన్ని. కార్ లాగా వాడుకోవచ్చు అని మ్యానుఫ్యాక్చర్కి మాత్రమే తెలుసు, అంటే టాయ్ తయారు చేసిన వాడికి కన్జ్యూమర్కి తెలుసు. అది కాకుండా ఎవడో ఒకడు హ్యాకర్ లెక్క కిడ్ హ్యాకర్ అనుకో, అతడు మాడిఫై చేసి దాన్ని రోబో చేశాడు ట్రాన్స్ఫార్మర్స్ లాగా. అదేవిధంగా హ్యాకర్స్ అనేవాళ్ళు వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు కంప్యూటర్ స్కిల్స్ ఉంటాయి, కానీ కొందరు మెలీషియస్ పర్పస్కి యూజ్ చేస్తారు, కొందరు మంచి పర్పస్కి యూజ్ చేస్తారు. మెలీషియస్ పర్పస్ యూజ్ చేసే వాళ్ళని బ్లాక్ హ్యాట్ హ్యాకర్స్ అంటారు. వీళ్ళంతా డార్క్ వెబ్లో ఎక్కువ అంత ఇల్లీగల్ గూడ్స్ అవన్నీ సేల్ చేస్తూ ఉంటారు. కానీ గుడ్ హ్యాకర్స్ వచ్చేసి ఎథికల్ హ్యాకర్స్, అంటే వీళ్ళు వెబ్సైట్స్లో బగ్ అని పెట్టడం కానీ లేకపోతే కంపెనీని సెక్యూర్ చేయడం కానీ ఈ విధంగా చేస్తారు. సో ఇది కూడా ఓ సైబర్ సెక్యూరిటీలో ఒక రోలే. మళ్ళీ ఇందులో మనం ఎథికల్ హ్యాకర్ ఎథికల్ హ్యాకర్లో లీగల్ కన్సిడరేషన్స్ ఉంటాయి. అంటే మనం విత్ పర్మిషన్ తీసుకొని యాక్ట్ చేస్తాం, దాన్ని ఎథికల్ హ్యాకింగ్ అంటారు. వితౌట్ పర్మిషన్ తీసుకోకుండా చేసేదాన్ని అన్ఎథికల్ హ్యాకింగ్ అంటారు. సో హ్యాకర్కి ఈ విధంగా కంప్యూటర్ స్కిల్స్ అనేవి ఉంటాయి. ఈ కంప్యూటర్ స్కిల్స్ అండ్ క్యూరియాసిటీ కొంచెం టైం స్పెండ్ చేస్తే చాలు, మనం మంచిగా హ్యాకర్ అవ్వచ్చు. నెక్స్ట్ థింగ్, ప్రతి ఒక్క హ్యాకర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేర్చుకోవాల్సిన కంప్యూటర్ స్కిల్స్ తర్వాత మెయిన్ థింగ్ నేర్చుకోవాల్సింది నెట్వర్కింగ్ స్కిల్స్. ఒక నెట్వర్కింగ్ స్కిల్స్ వస్తే మాత్రమే నీకు కంప్లీట్ సైబర్ సెక్యూరిటీ అర్థమవుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్క సైబర్ సెక్యూరిటీ హ్యాకింగ్ టూల్ అనేది నెట్వర్క్ సంబంధించిన టూల్. సపోజ్ ఎన్మ్యాప్ ఉంది, ఎన్మ్యాప్లో టీసీపీ పింగ్ అనుకుంటే ఇట్లా కాన్సెప్ట్స్ ఉంటాయి. అవి డైరెక్ట్ నువ్వు పోయి ఆ టర్మినల్ ఓపెన్ చేసి పింగ్ టీసీపీ అని కొడితే నీకేం అర్థం కాదు. ఎట్లా అంటే ఈ నెట్వర్కింగ్ అంటే కంప్యూటర్ నెట్వర్క్స్, అంటే కంప్యూటర్ ఎలా పనిచేస్తుందో, సర్వర్స్, వైర్స్, ఇలా చాలా కాన్సెప్ట్స్ ఉంటాయి కంప్యూటర్ నెట్వర్కింగ్లో. ఈ నెట్వర్కింగ్లో ఫస్ట్ థింగ్, మెయిన్ థింగ్ వచ్చేసి నువ్వు అన్ని కాన్సెప్ట్స్ నేర్చుకోవాలి. అప్పుడే నీకు ఏ డివైస్ ఎలా పనిచేస్తుంది అప్పుడు అర్థమవుతుంది. ఆ డివైస్ పనిచేస్తే నువ్వు దాన్ని హ్యాక్ చేయొచ్చు. ఇందాక నేను చెప్పగా ఒక ఎగ్జాంపుల్, ఒక రిమోట్ కంట్రోల్ కార్ అది ఎలా పనిచేస్తుందో నీకు తెలిస్తే దాన్ని బ్రేక్ చేసి హ్యాక్ చేయొచ్చు. సో అదేవిధంగా ఇందులో కూడా నువ్వు దీన్ని నెట్వర్క్ ఎలా పనిచేస్తుందో తెలిస్తే దాన్ని బ్రేక్ చేయొచ్చు. ఇందాక చెప్పగా వాట్సాప్లో హాయ్ అని పంపితే అది ఏ ప్రోటోకాల్ ద్వారా వెళ్తుంది, ఆ ప్రోటోకాల్ ఏమైనా లూప్ హోల్ ఉందా, మనం బైపాస్ చేయొచ్చా అని చూడొచ్చు. సో నెట్వర్కింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. నెట్వర్కింగ్ స్కిల్స్ ఆర్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాలెంట్స్ టు హ్యావ్ ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఎన్ ఎథికల్ హ్యాకర్. ఏం అర్థమైందా? నెక్స్ట్ ఇవన్నీ రిసోర్సెస్ కూడా చెప్తాను ఇక్కడ నేర్చుకోవాలో. ఈ రిసోర్సెస్
అండ్ సర్టిఫికేషన్స్ గురించి చెప్పాక మీకు అర్థమవుతుంది. దాని తర్వాత మీరు రిసోర్సెస్ ఎత్తుక్కోవచ్చు. ఈ రిసోర్సెస్ వచ్చేసి మన ఛానల్లో కూడా ఉంటాయి. మన ఛానల్లో ఫ్రీగా ఎథికల్ హ్యాకింగ్, సైబర్ సెక్యూరిటీ, బగ్ బౌంటీ అండ్ చాలా నేర్పిస్తాం. సో ఇదే గాయ్స్ మన ఛానల్. ఒకసారి ఈ ఛానల్ విజిట్ చేయండి. విజిట్ చేసి ఇందులో ఉంటాయి రిసోర్సెస్, ఫ్రీగా రిసోర్సెస్ అన్నీ ఫ్రీగా అప్లోడ్ చేస్తా, చూడండి. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి, థర్డ్ థింగ్ వచ్చేసి లినక్స్ స్కిల్స్. ఇన్ ఆర్డర్ టు బికమ్ యూ మస్ట్ లర్న్ లినక్స్. ఖచ్చితంగా లినక్స్ నేర్చుకోవాలి హ్యాకర్ కావాలంటే. నువ్వు డైరెక్ట్ ఈ 2 స్టెప్స్ స్కిప్ చేసేసి డైరెక్ట్ ఇక్కడికి వస్తే నీకు ఏం అర్థం కాదు. కంప్యూటర్ నెట్వర్క్స్ అనేది ఎంత బాగా నేర్చుకుంటే నీకు హ్యాకింగ్ ఎంత బాగా వస్తుంది. ఎందుకంటే కంప్యూటర్ నెట్వర్క్ అనేది, ఇప్పుడు సపోజ్ ఒక రూబిక్ క్యూబ్ ఉంది. ఆ క్యూబ్ ఫార్ములా తెలియంది నువ్వు ఎన్నిసార్లు సాల్వ్ చేసినా అది కలర్స్ అన్నీ ఒక సైడ్ రావు. అదే నీకు ఫార్ములా తెలిసి ఉంటే సింగిల్ హ్యాండ్తో, డైరెక్ట్ 2 హ్యాండ్స్తో సింగిల్ మినిట్లో నువ్వు డైరెక్ట్ అన్నీ ఒక సైడ్ పెట్టేసేయచ్చు కలర్స్. సో అదేవిధంగా నువ్వు కంప్యూటర్ నెట్వర్క్స్ ఎంత బాగా నేర్చుకుంటే హ్యాకింగ్ అనేది అంత బాగా చేస్తావు. సో కంప్యూటర్ నెట్వర్కింగ్ అనేది వచ్చినట్టయితే మనకు లినక్స్ టూల్స్ ఎలా వాడాలో తెలుస్తుంది. టూల్స్ ఎలా వాడాలో ఆటోమేటిక్గా తెలిసినప్పుడు హ్యాక్ ఎలా చేయాలో తెలుస్తుంది. సో మనం ఈ 10 స్టెప్స్లో ఏ స్టెప్ స్కిప్ చేసినా చేయకపోయినా ఈ సెకండ్ స్టెప్ స్కిప్ చేస్తే మాత్రం అసలు కెరీర్కే అర్థం ఉండదు. అసలు కెరీర్ అసలు ముందుకే పోదు. ఎందుకంటే మొత్తం ఇక్కడ అయితే నెట్వర్కింగ్లో ఏ కాన్సెప్ట్స్ నేర్చుకుంటావో ఆ కాన్సెప్ట్స్ గురించి మొత్తం ఉంటుంది. సర్వర్ కానీ అంతా ఎలా పనిచేస్తుంది మొత్తం ఈ కంప్యూటర్ నెట్వర్కింగ్ దాంట్లోనే ఉంటుంది. మరి కంప్యూటర్ నెట్వర్కింగ్ ఎక్కడ నేర్చుకోవాలి బ్రో, ఎక్కడ నేర్చుకోవాలి సార్ అంటే దానికోసం చాలా యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. అండ్ దానికోసం మన టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. ఇందులోకి వెళ్ళి ఫ్రీగా నేర్చుకోవచ్చు. ఇందాక చూపించా కదా, జస్ట్ మీరు ఛానల్లోకి పోయి ఇక్కడ 3 డాట్స్ ఉంటుంది. జస్ట్ ఛానల్లోకి పోయి ఇక్కడ 3 డాట్స్ ఉంటుంది ఇక్కడ, లేకపోతే ఇక్కడ సెర్చ్ బటన్ వస్తుంది. అంటే మొబైల్లో అయితే ఇక్కడ 3 డాట్స్ వచ్చినాక సెర్చ్ అని వస్తుంది. ఇక్కడ డైరెక్ట్ సెర్చ్ వస్తుంది. ఇందులోకి వెళ్ళి నీకేం కావాలి, లినక్సా, నెట్వర్కింగ్, దాని గురించి సెర్చ్ చేయి. సిఎన్ అని సెర్చ్ చేయి. సపోజ్ కంప్యూటర్ నెట్వర్క్స్, సిఎన్ రాలే, కంప్యూటర్ నెట్వర్క్, కంప్యూటర్ ఎన్న కొడుతుంది వస్తుంది నెట్వర్క్. బట్ నెట్వర్కింగ్ అని కొట్టండి. ఓకే, నెక్స్ట్ దాని రిసోర్స్ అయిపోయింది. అదే రిసోర్స్ కాకుండా మీకు నెట్వర్కింగ్ ఉందంటే వెళ్ళి నెట్వర్కింగ్ సెర్చ్ చేయండి. ఏ సెర్చ్ చేస్తే అది వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఉండవలసిన స్కిల్ లినక్స్ అయిపోయింది, నెట్వర్కింగ్ అయిపోయింది, కంప్యూటర్ స్కిల్ అయిపోయింది, ప్రోగ్రామింగ్ స్కిల్. In order to you want to become an ethical hacker or any cyber security expert, you must need to learn one programming language. Any programming language. ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వస్తే సరిపోతుంది మీకు. ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఈస్ ఎనఫ్. ఎందుకంటే సైబర్ సెక్యూరిటీలో సపోజ్ చాలా డొమైన్స్ ఉంటాయి. ఇప్పుడు మాల్వేర్ అటాక్స్ ఉంటాయి. మాల్వేర్ అంటే మెలిషియస్ సాఫ్ట్వేర్, అంటే వైరస్ ఇవి ఉంటాయిగా, అవి ఉంటాయి. వీటిని కూడా ఇట్లా చెప్పాలి మీకు, వీటిని కూడా రాకుండా ఉండడానికి మాల్వేర్ అనాలిసిస్ అని ఒక జాబ్ ఉంటుంది. అంటే మాల్వేర్ అనాలిసిస్ అనేది ఒక జాబు. ఆ జాబులో ఉన్న వ్యక్తి రోల్ ఏంటంటే, మా ఈ డివైసెస్లో మెలిషియస్ సాఫ్ట్వేర్స్ ఉంటాయిగా, అది ఏంది
జీటీఏ అని చెప్పి అలా మాల్వేర్ పెట్టి టెలిగ్రామ్లో పెట్టడం కానీ డార్క్ వెబ్లో కానీ పెట్టడం కానీ చేస్తే ఎవరైనా డౌన్లోడ్ చేసి ఇన్ఫెక్ట్ అవుతారు. దాన్ని ఏం చేస్తారంటే ఈ మాల్వేర్ అనాలిసిస్ అనే వాళ్ళు ఆ సాఫ్ట్వేర్ని డౌన్లోడ్ చేసుకొని ఆ పీస్ ఆఫ్ కోడ్ ఉంటుంది, ఆ పీస్ ఆఫ్ కోడ్ని ఏం చేస్తారంటే రివర్స్ ఇంజనీరింగ్ చేస్తారు. రివర్స్ ఇంజనీరింగ్ అంటే ఏంటి? రివర్స్ ఇంజనీరింగ్ అంటే ఆ కోడ్ని బ్రేక్ డౌన్ చేసి లైన్ టు లైన్ చూస్తారు. లైన్ టు లైన్ చూసినప్పుడు ఆ వైరస్ అనేది ఎలా ప్రోగ్రామింగ్ చేయబడింది, ఏ విధంగా ప్రోగ్రామింగ్ చేయబడింది, అంటే ఏ లాంగ్వేజ్ తోటి ప్రోగ్రామింగ్ చేయబడింది, దాని బిహేవియర్ ఎలా ఉంది అని తెలుస్తుంది. అది కూడా ఒక రోలే సైబర్ సెక్యూరిటీలో. మాల్వేర్ అనాలిసిస్ అని ఇక్కడ ఉంటుంది. ఒక్క నిమిషం. మాల్వేర్ అనలైజర్ అంటే అనలైజ్ చేసేవాడిని అనలైజర్ అంటారు, ప్రాసెస్ను అనాలిసిస్ అంటారు. మాల్వేర్ అనలైజర్ ఇంకా చాలా ఉంటాయి. సెక్యూరిటీ అనలిస్ట్ ఇవన్నీ చెప్తా. సెక్యూరిటీ అనలిస్ట్కి ఏ సర్టిఫికేట్ కావాలి, సర్టిఫికేట్ ఎంత, ఎగ్జామ్ కాస్ట్ ఎంత, శాలరీ ఎంత అని చెప్తాను. లాస్ట్ వరకు చూడండి. సో ఆ విధంగా ప్రోగ్రామింగ్ స్కిల్ నీకు వచ్చినట్టయితే నువ్వు ఆ యొక్క కోడ్ని బ్రేక్ డౌన్ చేసి చూడవచ్చు. అది మాల్వేర్. ఒకవేళ నువ్వు ఆ డొమైన్కి సైబర్ సెక్యూరిటీలో మాల్వేర్ అనలైజర్ అనే డొమైన్కి వెళ్దామంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎక్కువ నేర్చుకో. ఒకవేళ వేరే సెక్యూరిటీ అని చెప్పాక ఇందాక సెక్యూరిటీ గురించి నేర్చుకోవాలి, సెక్యూరిటీ సైడ్ రావాలంటే ఈ నెట్వర్కింగ్ నేర్చుకోవాలి. హ్యాకర్ కావాలంటే ఈ లీనక్స్ నేర్చుకోవాలి. ఇది దేనికి సర్టిఫైడ్ ఎథికల్ హ్యాకర్కి లీనక్స్. ఈ నెట్వర్కింగ్ ఏంటిది CCNA. ఈ ప్రోగ్రామింగ్ ఏంది మాల్వేర్ అనాలిసిస్, మాల్వేర్ కోసం. నెక్స్ట్ వచ్చేసి 5th స్టెప్. ఇది PH ప్రాక్టికల్ ఎథికల్ హ్యాకర్ అనుకుంటా. ప్రాక్టికల్ ఎథికల్ హ్యాకింగ్ కోర్స్. ఇన్ దిస్ కోర్స్ యూ విల్ లర్న్ ద practical side of the ethical hacking. This course focus only on the tools and topics that will be make you successful as an ethical hacker. The course is ఇది బ్లర్ ఉంది సరిగ్గా కనిపించట్లేదు. ఓకే, ఇది PH ఎగ్జామ్. ఇది ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారు? TCM సెక్యూరిటీ. TCM సెక్యూరిటీ ఎవరిది? TCM సెక్యూరిటీ కోఫౌండర్ తెలుసా మీకు? TCM సెక్యూరిటీ కోఫౌండర్ వచ్చేసి వన్ ఆఫ్ ది బెస్ట్ ఛానల్ ఇన్ ద యూట్యూబ్ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ ఈస్ ద సైబర్ మెంటర్. TCM సెక్యూరిటీ అని ఉంటుంది. ఇందులో సైబర్ మెంటర్ అని ఉంటాడు యూట్యూబ్ ఛానల్లో. అతడు చాలా బాగా చెప్తాడు. సో ఇతనే సైబర్ మెంటర్. సైబర్ మెంటర్ యూట్యూబ్ ఛానల్ నేమ్ వచ్చేసి సైబర్ మెంటర్. ఈయన TCM సెక్యూరిటీ ఫౌండర్. ఇందులో ఇందాక మీకు లినక్స్ గురించి చెప్పగా ఇక్కడ ఈ లినక్స్ ఉంది. ఈ లినక్స్కి నాకు రిసోర్స్ కావాలి సార్, నేను నేర్చుకోవాలనుకుంటున్నా లినక్స్ అంటే సింపుల్. ఇందాక చెప్పినట్టు మన ఛానల్లోకి వెళ్ళండి. మన ఛానల్లోకి వెళ్ళి లినక్స్ అని టైప్ చేయండి, అంతే. LINUX లినక్స్ 101 అని టైప్ చేయండి. 101 100 అని టైప్ చేయండి. 100 అని టైప్ చేస్తే మీకు ఇక్కడ TCM సెక్యూరిటీ వాళ్ళు ప్రొవైడ్ చేసేది ఫ్రీ కోర్స్ వస్తుంది మీకు. TCM సెక్యూరిటీ ప్రొవైడ్ చేసేది ఫ్రీ లినక్స్ కోర్స్ వస్తుంది మీకు. ఇది నేర్చుకోండి. సో దీనికి కూడా రిసోర్స్ చెప్పాను. నేను ప్రతి ఒక్క దానికి రిసోర్స్ చెప్తున్నా. సార్ ఇవన్నీ కన్ఫ్యూజింగ్గా ఉన్నాయి సార్, నాకు ఒకే రిసోర్స్ కావాలంటే దానికి కూడా చెప్తాను మీకు. ఒకే ఒక రిసోర్సెస్ వన్ షాట్ డైరెక్ట్ మీకు 10 మిలియన్ రిసోర్సెస్ ఉన్నాయి లింక్లో. ఈ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తా వీడియో కింద. చూసినట్టయితే ఇక్కడ మనకు ఇట్లా వస్తుంది ఇంటర్ఫేస్. అది మీరు లింక్ ఓపెన్ చేసిన వెంటనే ఇట్లా యూట్యూబ్ ఛానల్స్ అని వచ్చినాక ఓపెన్ అనుకున్నాం అనుకో, కొడితే ఇవి అన్ని టాప్ యూట్యూబ్ మొత్తంలో టాప్ 45 ఛానల్స్లో 44 ఛానల్స్ ఇక్కడే ఉన్నాయి. టాప్ 44 సైబర్ సెక్యూరిటీ ఛానల్స్. ఇందులో ల్యాక్స్ ఆఫ్ వేల వీడియోస్ ఉంటాయి. వీళ్ళందరూ కలిపితే ల్యాక్స్ అవుతాయి వీడియోస్. వీళ్ళు నేర్చుకోండి ఇతర దగ్గర ఇవి అన్నీ. ఇందులో సైబర్ మెంటర్, ఎక్సెసెస్ రాట్ కూడా బాగా చెప్తాడు. హ్యాక్5 వీళ్ళు ఓకే సైబర్ మెంటర్ ఓకే. వీళ్ళందరూ టాప్ యూట్యూబర్స్ సైబర్ సెక్యూరిటీ. నెక్స్ట్ ఇదే కాకుండా 45 సైబర్ సెక్యూరిటీ పాడ్కాస్ట్లు చూడండి.
పాడ్కాస్ట్లు ఇస్తే నాలెడ్జ్ వస్తుంది. ఎందుకంటే వాళ్ళు రియల్ లైఫ్ ప్రొఫెషనల్స్ని తీసుకొని వస్తారు ఇంటర్వ్యూకి కానీ పాడ్కాస్టింగ్. వాళ్ళు ప్రొఫెషనల్స్ ఎప్పుడైతే వాళ్ళు ఎక్కువ టైం స్పెండ్ చేసేది దానిపైననే కాబట్టి వాళ్ళు ప్రొఫెషనల్స్ అవుతారు. ఈ సైబర్ సెక్యూరిటీలో మనం ఏం చేయాలంటే ఎక్కువ టైం దీనికే స్పెండ్ చేయాలి. ఎప్పుడు నేర్చుకుంటూనే ఉండాలి, ఎప్పుడు కంటిన్యూస్గా నేర్చుకుంటూ ఉండాలి. మన క్యూరియాసిటీని ఎప్పుడు తగ్గించొద్దు. అప్పుడే మనం ముందుకెళ్తాం. ఎందుకంటే ఇప్పుడు రాను అన్ని కొత్త న్యూ డివైసెస్ వస్తున్నాయి, న్యూ అటాక్స్ వస్తున్నాయి, న్యూ వల్నరబిలిటీస్ వస్తాయి, న్యూ జాబ్స్ వస్తాయి. న్యూగానే ఉంటుంది. మనం డైలీ అప్డేటెడ్ ఉండాలి అని నేర్చుకోవాలి. ఇది పాడ్కాస్ట్. ఇది ఏంటో రిసోర్స్ సంథింగ్, అవి కూడా వీడియోస్ ఉన్నాయి ఇవి ఏపీఐ సెక్యూరిటీ గురించి. నెక్స్ట్ వచ్చేసి వేస్ట్ టూల్ అండ్ ఎథికల్ హ్యాకింగ్. ఇందులో యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, ఇంటర్వ్యూలు అన్నీ, ల్యాబ్స్ కూడా ఉన్నాయి. ఈ ప్రాక్టికల్ ల్యాబ్ చెప్పాక ఎంత మనం ఎంత మంచిగా ప్రాక్టికల్గా చేస్తే అంత నాలెడ్జ్ వస్తుంది. మనం ప్రాక్టికల్గా చేయాలి. సెర్చ్ ఇంజన్స్ మళ్ళీ వద్దాం ఇక్కడికి. నెక్స్ట్ అవి అది చూసినాక ఇది అర్థమవుతుంది మనకు. అందులో ఆ కాన్సెప్ట్ చూసినాక ఇక్కడ అర్థమవుతుంది. 24 వెబ్సైట్స్ టు లర్న్ లినక్స్ ఫర్ ఫ్రీ. ఇందులో అది కూడా ఉంది. 24 వెబ్సైట్స్ అంట లినక్స్ ఫ్రీగా నేర్చుకోవచ్చు. ఇట్స్ ఫాజ్ లినక్స్ హింట్ సెర్చ్ చేద్దాం. ఇట్స్ ఫాజ్. సో ఈ వెబ్సైట్లో మనం లినక్స్ ఫ్రీగా నేర్చుకోవచ్చు అంట. ఇందులో క్విజెస్ అండ్ పజిల్స్ కూడా ఉంటాయి. లినక్స్ ఫైల్ పర్మిషన్, డైరెక్టరీ పజిల్. మనం గేమ్స్ ఆడుకుంటూ పజిల్స్ ఆడుకుంటూ మనం నేర్చుకోవచ్చు ఈ వెబ్సైట్లో హ్యాకింగ్. ఈ వెబ్సైట్ నేమ్ వచ్చేసి ఇట్స్ ఫాజ్. ఫైల్ పర్మిషన్స్. అట్లా లినక్స్లో ఫస్ట్ థింగ్ నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటంటే కమాండ్స్, టర్మినల్ యొక్క కమాండ్స్. యాజ్ ఏ బిగినర్గా టాప్ 50 కమాండ్స్ ఉంటాయి, అవి నేర్చుకోండి. టాప్ 50 or 100 ఉంటాయి, అవి నేర్చుకోండి. సో లినక్స్ రిసోర్సెస్ చెప్పా మీకు. సో లినక్స్ రిసోర్సెస్ చెప్పా కదా, అక్కడ నేర్చుకోండి. ఆ లింక్ ఇస్తే ఆ లింక్లో ఆ రిసోర్స్లోకి వెళ్ళి అందులో 25 వెబ్సైట్లోకి వెళ్ళి గేమ్స్ ఆడి పజిల్స్ ఆడి నేర్చుకోండి. సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయిపోయింది. PHP TCM సెక్యూరిటీ కూడా అయిపోయింది. నెక్స్ట్ ప్రాక్టీస్ ఆన్ HTB అంటే హ్యాక్ ద బాక్స్. అంటే మనకు ఆన్లైన్లో కొన్ని ల్యాబ్స్ ఉంటాయి. ఆ ల్యాబ్స్లో వెళ్ళి మనం రియల్ లైఫ్ హ్యాకింగ్ ప్రాక్టీస్ చేయొచ్చు. లైక్ వాళ్ళు మనకు ఒక మిషన్ ఇస్తారు, హ్యాక్ ద బాక్స్, హ్యాక్ ఇన్ టు బ్యాంక్ వెబ్ సర్వర్ అనుకుంటా. అంటే క్వశ్చన్ ఇస్తారు, మనకు మిషన్ ఇస్తే మనం ఆ మిషన్లో లాగిన్ అయ్యి అంటే వర్చువల్గా ఉన్న ల్యాబ్స్లలో మనం అవి సాల్వ్ చేయాలి. వీటిని CTFs అంటారు. CTFs అంటే క్యాప్చర్ ద ఫ్లాగ్. CTF అంటే క్యాప్చర్ ద ఫ్లాగ్. అంటే CTF సాల్వ్ చేస్తే నీకు పాయింట్స్ వస్తాయి. అట్లా ఎన్ని సాల్వ్ చేస్తే అన్ని పాయింట్స్ వస్తాయి. సో ఆ విధంగా అప్పుడు నీ ప్రాక్టికల్ హ్యాకింగ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. నువ్వు థియరటికల్గా ఎంత నేర్చుకున్నా వేస్టే, ప్రాక్టికల్గా అయిపోతాయి. ఈ నెట్వర్కింగ్ గురించి ఇవన్నిటి గురించి ప్రాక్టికల్గా నేర్చుకున్నప్పుడు, థియరటికల్గా నేర్చుకున్న తర్వాత ప్రాక్టికల్గా చేసినప్పుడే మనం ఒక పర్ఫెక్ట్ సర్టిఫైడ్ ఎథికల్ హ్యాకర్ అవుతాం. ఇది ఇంకా చాలా ల్యాబ్స్ ఉంటాయి ఇట్లా హ్యాకింగ్ ప్రాక్టీస్ చేసుకోనికి. హ్యాక్ ద బాక్స్ అని ఒకటి, ట్రై హ్యాక్ మీ అని ఒకటి, ఇంకా ట్రై హ్యాక్ మీ, హ్యాక్ ద బాక్స్, వన్ హబ్, DVWDV అనుకుంటే చాలా ఉంటాయి. అందులో వెళ్ళి నేర్చుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి EJPT. ఇది ఏంటంటే EJPT అనేది ఒక బిగినర్ లెవెల్ సర్టిఫికేట్. ఎవరికి? జూనియర్ పెనెట్రేషన్ టెస్టర్కి. పెనెట్రేషన్ టెస్టర్ అంటే ఎవరు అని చెప్పా? హ్యాకర్ అని చెప్పా. హ్యాకర్కి బిగినర్ సర్టిఫికేట్ వచ్చేసి EJPT. ఈ సర్టిఫికేట్ పేరు గుర్తుపెట్టుకోండి. ఇది వచ్చేసి ఈలాన్ సెక్యూరిటీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. 100% ప్రాక్టికల్ సర్టిఫికేషన్ ఆన్ పెనెట్రేషన్ టెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ. EJPT. సో ఇదే EJPT సర్టిఫికేషన్. ఇలా వస్తుంది మనకు సర్టిఫికేట్. ఇదేంటంటే జూనియర్ పెనెట్రేషన్ టెస్టింగ్ సర్టిఫికేట్. అంటే జూనియర్ హ్యాకర్ ప్రౌడ్లీ
పెనట్రేషన్ టూల్ అట్లా ఈ విధంగా వస్తుంది. ఇది TCM సెక్యూరిటీ వాళ్ళు ప్రొవైడ్ చేసేది. ఇంకా ఇదే కాకుండా ఇంకా వేరే సర్టిఫికేట్స్ కూడా ఉంటాయి. అంటే ఈజేపీటీ ప్రొవైడ్ చేసేది అదేంది ఇదేదో ఈజేపీటీ వాళ్ళు ఈలన్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకోటి ఉంటుంది హ్యాకర్కి CH అని సర్టిఫైడ్ ఎథికల్ హ్యాకర్. ఇది వచ్చేసి బిగినర్ సర్టిఫికేట్ ఎథికల్ హ్యాకర్కి సర్టిఫైడ్ ఎథికల్ హ్యాకర్ అని ఉంటుంది. ఈ సర్టిఫికేట్స్ గురించి చెప్తావు నెక్స్ట్ ఇవన్నీ ప్రాక్టీస్ చేయాలి. PNT ఇది కూడా ఒక ఎగ్జామ్. అండ్ డోంట్ స్టాప్ దేర్. హ్యాకింగ్ ఈజ్ లైఫ్ లాంగ్ జర్నీ. చెప్పగా లైఫ్ లాంగ్ జర్నీకి వీ మస్ట్ డూ నాట్ ఈ బ్లర్ ఉంది జస్ట్ ఆర్ హ్యాక్ సమ్వన్. వీ మస్ట్ డూ నాట్ ఎంటర్ జస్ట్ హ్యాక్ వైఫై పాస్వర్డ్ టు సమ్వన్ ఫోన్ as it times by the new vulnerabilities are discovered and the new అదే ఇందాక చెప్పగా కొత్త వల్నరబిలిటీస్ వచ్చినప్పుడు కొత్త ఆపర్చునిటీస్ వస్తాయి, కొత్త జాబ్ రోల్స్ వస్తాయని. జాబ్ రోల్స్ గురించి కూడా లాస్ట్కి చెప్తాను. అసలు AI ఈ సైబర్ సెక్యూరిటీ జాబ్ని రీప్లేస్ చేస్తుందా. ఇప్పుడు రోడ్ మ్యాప్ అయిపోయింది, రిసోర్సెస్ చెప్పాను. నెక్స్ట్ వచ్చేసి ఈ రోడ్ మ్యాప్ మీకు ఇంకా మంచి కంప్లీట్ డీటెయిల్ చెప్తాను. రోడ్ మ్యాప్ తర్వాత సర్టిఫికేషన్స్కి వెళ్దాం. దాన్ని సేవ్ చేసి పెట్టుకున్నాను మీకోసం. ఇవన్నీ మన ఛానల్లో వచ్చే సైబర్ గార్డియన్స్. సో ఇది కంప్లీట్ సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్ రోడ్ మ్యాప్. ఫస్ట్ ఇంట్రొడక్షన్ టు హ్యాకింగ్ మనది అయిపోయింది, డెఫినేషన్ తెలుసుకున్నాం, పర్పస్ ఏంటిది, ఇవన్నీ తెలుసుకోవాలి మీరే. టైప్స్ ఆఫ్ హ్యాకర్ ఏంది ఇదంతా రీసెర్చ్ చేయండి యాజ్ ఎ బిగినర్గా. ఇవన్నీ ఈ నెట్వర్కింగ్లో చాలా కాన్సెప్ట్స్ ఉంటాయి, కానీ ఇక్కడ కొన్ని మాత్రం క్లాసిఫికేషన్ చేశారు. TCP అని, OSI మోడల్ అనేది చాలా ఇంపార్టెంట్. సబ్నెటింగ్, DNS, DHCP. సో ఈ ప్రోటోకాల్స్ పైననే అటాక్స్ ఉంటాయి. DHCP అటాక్ అని, DNS అటాక్ అని చాలా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఆపరేటింగ్ సిస్టమ్స్ గురించి తెలుసుకోవాలి. అసలు ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటిది, లీనక్స్ అంటే ఏంటిది, కర్నల్ అంటే ఏంటిది, OS అంటే ఏంటిది, అది ఎలా పనిచేస్తుంది, అసలు ఇలాంటి ఒక ఆపరేటింగ్ సిస్టమ్ పనిచేయాలంటే ఏం కావాలి, ఎలా కాంపోనెంట్స్ ఉంటాయి, ఎలా అని మొత్తం దాని గురించి రీసెర్చ్ చేయండి. విండోస్ ఎలా వాడడం నేర్చుకోవాలి, లినక్స్ ఎలా వాడడం నేర్చుకోవాలి. కమాండ్ లైన్ బేసిక్స్. కమాండ్ లైన్ అంటే ఇది కూడా ఒక కమాండ్ లైన్. ఇప్పుడు PowerShell ఉంది, దీన్ని కమాండ్ లైన్ అంటారు. సో ఈ కమాండ్ లైన్ టూల్స్ ఎలా వాడడం నేర్చుకోవాలి. నెక్స్ట్ సైబర్ సెక్యూరిటీ ఫండమెంటల్స్లో వచ్చేసి ఎన్క్రిప్షన్, డీక్రిప్షన్, ఫైర్ వాల్, యాంటీవైరస్, IDS, IPS. సో సైబర్ సెక్యూరిటీ అనేది ఒకటే కాదు, అందులో చాలా ఉంటాయి, చాలా కాన్సెప్ట్స్ ఉంటాయి. చాలా ఇట్లా నెట్వర్కింగ్ సంబంధించిన నెట్వర్కింగ్ దానికి ఉంటాయి. సైబర్ సెక్యూరిటీ అనేది ఎలా అంటే ఒక హ్యూమన్ బాడీ లాగా అనుకోండి. హ్యూమన్ బాడీలో బోన్స్కి ఎలా అయితే బోన్స్ డాక్టర్ ఉంటాడో, నర్వ్స్కి ఎలా నర్వ్ డాక్టర్, ఐకి ఐ, స్కిన్కి స్కిన్ ఎలా అయితే దానికి జాబ్ రోల్లో ఒక్కొక్క పర్సన్ ఉంటాడు. మన హ్యూమన్ బాడీలో అయితే ఎలా అయితే వైరస్ వస్తే వ్యాక్సిన్ డాక్టర్ అనేవాడు వ్యాక్సిన్ ఎలా వేస్తాడో, సేమ్ కంప్యూటర్లో వైరస్, వామ్స్ ఇలాంటివి వస్తే మార్వెల్ అనాలిసిస్ అనేవాడు దాన్ని డీకోడ్ చేసి దానికి యాంటీవైరస్ అని లేదని ఒక సొల్యూషన్ కనిపెడతాడు. సో వాళ్ళేమో డాక్టర్స్, మనం డిజిటల్ డాక్టర్స్ లాగా సైబర్ సెక్యూరిటీ అనేవాడు. నెక్స్ట్ సైబర్ సెక్యూరిటీ ఫండమెంటల్స్ అయిపోయింది. నెక్స్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చెప్పాక, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏదైనా ఒకటి నేర్చుకుంటే చాలు, కానీ ఇవన్నీ బేసిక్స్ వచ్చి ఉంటే మీకు ఇంకా ఈజీగా అవుతుంది. పైథాన్ ఎందుకంటున్నా అంటే పైథాన్ ఆటోమేషన్ బెస్ట్. ఆటోమేషన్ చేయడానికి టూల్స్, వాళ్ళు ఉన్న లైబ్రరీస్ ఎట్లా ఇంపోర్ట్ చేయాలో తెలుసుకుంటే చాలు మనం. నెక్స్ట్ వచ్చేసి జావాస్క్రిప్ట్. ఇది ఇంపార్టెంట్ ఎందుకంటే రోడ్ మ్యాప్లో సైబర్ సెక్యూరిటీలో, ఎందుకంటే జావాస్క్రిప్ట్ ద్వారా నీకు తెలిసి ఉంటే, జావాస్క్రిప్ట్ తెలిసి ఉంటే నువ్వు వెబ్సైట్స్ ఈజీగా హ్యాక్ చేయగలుగుతావు. వెబ్సైట్ ఇది ఎలా పనిచేసింది, ఎలా డెవలప్ చేశారు, ఎలా కోడ్ రాశారు అని. నెక్స్ట్ అనేది బ్యాష్ స్క్రిప్టింగ్. ఇది మస్ట్ అండ్ షూట్ అందరికీ. బ్యాష్ స్క్రిప్టింగ్ అంటే ఇప్పుడు లీనక్స్ ఉంది, ఇందాక టర్మినల్ ఓపెన్ చేసా లీనక్స్లో కూడా ఒక టర్మినల్ ఉంటుంది. అందులో మొత్తం టూల్స్ ఈ బ్యాష్ స్క్రిప్టింగ్ ద్వారానే ఆటోమేషన్ చేయొచ్చు, మనం చేయొచ్చు. నెక్స్ట్ SQL. నీకు SQL వచ్చినట్టయితే నువ్వు డేటాబేస్ ఎలా పనిచేస్తుంది, సర్వర్ అన్నీ తెలుస్తాయి. సో నువ్వు ఈజీ హ్యాక్ చేయగలుగుతావు. సర్వర్లోకి వెళ్తావు, వాళ్ళు డేటాబేస్లోకి వెళ్తావు, వాళ్ళు డేటా రిట్రీవ్ చేస్తావు, డిలీట్ చేస్తావు, ఇంపోర్ట్ చేస్తావు. సో C++, జావా, రూబీ ఇవి ఆటోమేషన్ ప్లస్ టూల్స్ డెవలప్ చేయడానికి మస్తు యూస్ఫుల్ అవుతాయి. C++, రూబీ అండ్ జావా.
ఇంకోటి ఫ్యూచర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ బెస్ట్ ఫర్ హ్యాకింగ్ రస్ట్ అంటున్నారు అందరూ. రస్ట్ కూడా నేర్చుకోండి. RUST రస్ట్ సెర్చ్ చేసి చూద్దాము. సో రస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో ఇదే రస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఇది ఫ్యూచర్ ఆఫ్ హ్యాకింగ్ అంటున్నారు. సో ఇది కూడా నేర్చుకోండి. రస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కూడా ఇంక్లూడ్ చేయండి ఇందులో. నెక్స్ట్ స్కానింగ్ అండ్ ఎన్యూమరేషన్. స్కానింగ్ అన్నా ఎన్యూమరేషన్ అన్నా ఒకటే పర్పస్. స్కానింగ్ ఎందుకు వేస్తాం మనం? ఎన్యూమరేషన్ కోసం. ఎన్యూమరేషన్ ఎందుకు వేస్తాం? హ్యాకింగ్లో ఫస్ట్ ఫేజ్ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్. పోర్ట్ స్కానింగ్ నీకు పోర్ట్స్ ఎన్ని ఉంటాయో తెలియంది అంటే కంప్యూటర్ నెట్వర్కింగ్ బేసిక్ తెలుసుకుంది. నువ్వు పోర్ట్ స్కానింగ్ ఎలా చేస్తావు చేయవు. అందుకని ఇందాక CN కంప్యూటర్ నెట్వర్క్స్ అసలు స్కిప్ చేయొద్దు అని చెప్పాను. అక్కడ స్కిప్ చేసినట్టయితే ఇక్కడ నువ్వు ఈ స్టెప్లో ఫెయిల్ అయిపోతావు. సో పోర్ట్ స్కానింగ్ ఇంపార్టెంట్. సర్వర్ ఎన్యూమరేషన్, వల్నరబిలిటీ స్కానింగ్. నెక్స్ట్ ఎక్స్ప్లాయిటేషన్ అంటే కామన్ వల్నరబిలిటీస్ అండ్ వీటిని CVEs అంటారు. CVEs అంటే కామన్ వల్నరబిలిటీస్ అండ్ ఎక్స్ప్లాయిట్స్. అవి ఎక్స్పోజర్ అంటారు CVEలో. సో వల్నరబిలిటీస్ అంటే ఏంటి? లూప్ హోల్స్. ఎక్స్ప్లాయిటేషన్ అంటే ఏంటి? ఆ లూప్ హోల్ని ఎక్స్ప్లాయిట్ చేయడం. సపోజ్ ఇప్పుడు మీకు ఏ ఎగ్జాంపుల్ చెప్పామంటే సపోజ్ మీరు ఒక పిన్ అంటే సన్న పిన్ ఉంటుంది. సన్న పిన్ ఇయర్ ఫోన్స్ ఛార్జింగ్లో పెడతారు. అంటే మన అప్పట్లో ఓన్లీ సన్న పిన్ పెట్టినప్పుడే మనకు రేడియో అనేది వచ్చేది డబ్బా ఫోన్స్కి. కానీ కొందరు అప్పుడు మా వాళ్ళు ఏం చేసేవారు, ఆ వైర్ కట్ చేసిన ఉన్న వట్టి నార్మల్ పిన్ ఉంటుంది కదా, జస్ట్ అంటే ఇయర్ ఫోన్స్ లేకుండా వట్టి ఆ పిన్ పెట్టేవాళ్ళు. పిన్ పెట్టి స్పీకర్ పెట్టేవాళ్ళు రేడియో బయటికి. అంటే ఇయర్ ఫోన్స్ పెట్టినప్పుడు మనం బయట పెట్టుకోవచ్చు. అంటే అదొక వల్నరబిలిటీ, అదొక లూప్ హోల్. దాన్ని ఎక్స్ప్లాయిట్ చేయడానికి ఏం వాడిరు మన వాళ్ళు? ఇయర్ ఫోన్ అనేది వాడిరు. ఇయర్ ఫోన్ ప్లగ్ ఇన్ చేసినప్పుడు అది ఎక్స్ప్లాయిట్ అయింది. అంటే అదొక వల్నరబిలిటీ, దాన్ని ఎక్స్ప్లాయిట్ చేశారు. సో ఇదే విధంగా హ్యాకర్స్ అనే వాళ్ళు వీళ్ళందరూ ఏం చేస్తారు, వెబ్ సర్వర్లో ఇవన్నిటి ఇలాంటి చిన్న లూప్ హోల్స్ని దొరకబట్టి వీటిని ఎక్స్ప్లాయిట్ చేసి వీటిని సేల్ చేయడం కానీ లేకపోతే వీటిని మెలిసియస్ పర్పస్ యూజ్ చేయడం కానీ చేస్తారు. సో ఈ అటాక్ చేయడానికి మనకు బెస్ట్ టూల్ వచ్చేసి మెటాస్ప్లాయిట్ ఫ్రేమ్వర్క్. ఇది కాలినెక్స్లో అవైలబుల్ ఉంటుంది. నెక్స్ట్ బఫర్ ఓవర్ఫ్లోస్, వెబ్ అప్లికేషన్ సెక్యూరిటీ, OWASP టాప్ 10 అనేది ఓపెన్ వెబ్ అప్లికేషన్ టాప్ 10. అంటే వెబ్ అప్లికేషన్స్ ఉంటాయి కదా, వెబ్ అప్లికేషన్స్ అంటే ఈ వెబ్లో ఉండే అప్లికేషన్స్ అన్నీ, వీటిని వెబ్ అప్లికేషన్స్ అంటారు. ఈసీ కౌన్సిల్ ఇది ఒక వెబ్ అప్లికేషన్. అంటే వెబ్లో ఉండే అప్లికేషన్. ఇవి వెబ్ యాప్స్. వెబ్ అప్లికేషన్ అర్థమైందా? వీటిని యాప్స్ అంటాం, వీటిని వెబ్ యాప్స్ అంటాం. వెబ్లో వాడేటి వెబ్ యాప్స్ అంటాం సింపుల్గా చెప్పాలంటే. సో ఇందులో నేనేం చెప్పాము, OWASP టాప్ 10 ఇది ఇంపార్టెంట్. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ సైబర్ సెక్యూరిటీలో. OWASP టాప్ 10 అనేది ఏంటిదంటే టాప్ 10 వల్నరబిలిటీస్ ఉంటాయి వెబ్లా, అంటే ఈ వెబ్సైట్లో. OWASP టాప్ 10 ఈజ్ ఏ వైడ్లీ రికగ్నైజ్డ్ లిస్ట్ ఆఫ్ మోస్ట్ క్రిటికల్ వల్నరబిలిటీస్. సో OWASPలో టాప్ 10 వల్నరబిలిటీస్ ఉంటాయి. బ్రోకెన్ అథెంటికేషన్ అనేది ఉంటాయి. సో ఇది వాళ్ళ వెబ్సైట్. అంటే వీళ్ళు ఇయర్కి టాప్ 10 వల్నరబిలిటీస్ని కేటగిరీ చేసి పెడతారు ఇట్లా. ఫస్ట్ SQL ఇంజెక్షన్, ఇది చాలా క్రిటికల్ వల్నరబిలిటీ అని. సో ఈ వెబ్సైట్స్లో ఈ వల్నరబిలిటీస్ ఉంటాయి అన్నట్టు టాప్ 10. ఒక్కొక్క అంటే ఈ వల్నరబిలిటీస్ని బగ్ అని కూడా అనొచ్చు. ఒక్కొక్క బగ్ అని పెడితే నీకు ఒకవేళ క్రిటికల్ బగ్ అయితే ఎక్కువ మనీ వస్తాయి, బౌంటీ వస్తాయి. తక్కువ అయితే తక్కువ వస్తాయి. సో ఈ OWASP టాప్ 10లో నువ్వు బగ్స్ కనిపెట్టి OWASP టాప్ 10 సంబంధించిన బగ్స్ కనిపెడితే నీకు ఎక్కువ వస్తాయి బగ్స్. అసలు ఈ టాప్ 10 ఏంటి, ఈ OWASP టాప్ 10 ఏంటి కంప్లీట్ చూద్దాం ఒక్కసారి. OWASP టాప్ 10 ఫస్ట్ వచ్చేసి బ్రోకెన్ యాక్సెస్ కంట్రోల్, క్రిప్టోగ్రఫీ ఫెయిల్యూర్, ఇంజెక్షన్, ఇన్సెక్యూర్ డిజైన్, మిస్కాన్ఫిగరేషన్. సో ఇదంతా చెప్పుకుంటూ పోతే వీడియో చాలా లాంగ్ అవుతుంది. మీరు దీని గురించి కూడా తెలుసుకోండి, నేర్చుకోండి. సో ఇంకేం నేర్చుకోవాలో నేను చెప్తా.
సో నెక్స్ట్ వచ్చేసి క్రాస్ సైట్ స్క్రిప్టింగ్, ఇంజెక్షన్, ఇవన్నీ సైబర్ అటాక్స్. ఇవన్నీ తెలుసుకోవాలి మీరు. ఎస్క్యూఎల్ ఇంజెక్షన్ అనేది ఒక సైబర్ అటాక్. ఎక్సెసెస్ అంటే ఆల్సో నోన్ యాజ్ క్రాస్ సైట్ స్క్రిప్టింగ్ ఒక సైబర్ అటాక్. వైర్లెస్ నెట్వర్క్ హ్యాకింగ్, ఇందులో ఏం తెలుసుకోవాలి నువ్వు? వైఫై సెక్యూరిటీ గురించి తెలుసుకోవాలి. WPA2 ఇవి నీ వైఫై నువ్వు వేరే వాళ్ళకు హాట్స్పాట్ ఆన్ చేసినప్పుడు కనిపిస్తాయి. ఇవి ఏంటంటే వైఫై ఎన్క్రిప్షన్ స్టాండర్డ్స్. ఇవి ఎన్క్రిప్షన్ స్టాండర్డ్స్ వైఫై. ఇందాక ఇక్కడ నువ్వు ఎన్క్రిప్షన్ అనేది తెలుసుకోకపోతే అసలు WP అంటే ఏంటో నీకు అర్థం కాకపోతుండే కిందకి పోతే. అందుకే నెట్వర్కింగ్ అనేది బేసిక్స్ అనేవి స్కిప్ చేయొద్దు. సో అవన్నీ స్కిప్ చేస్తే నీకు ఇక్కడ ప్రాక్టికల్గా ఏం అర్థం కాదు. సో అక్కడ నువ్వు ఎన్క్రిప్షన్ అనేది అర్థం చేసుకోకపోతే ఇక్కడ ఇవేంటి అనేది నీకు అర్థం కాకపోదు. ఎన్క్రిప్షన్ అనేది స్టాండర్డ్స్, వైర్లెస్ అటాక్స్, సోషల్ ఇంజనీరింగ్ అటాక్స్, ఫిషింగ్ అటాక్, స్పేర్ ఫిషింగ్ అటాక్, సోషల్ ఇంజనీరింగ్. ఫిషింగ్ అటాక్ అంటే ఇది మనం ఎలా అయితే చేపలు పట్టేటప్పుడు చేపకు ఎరేస్తాం కదా, గాలంకేసి నదిలో కానీ రివర్లో కానీ వదిలితే చేప అది నిజమైన ఫుడ్ అనుకొని తిని చిక్కుకుంటుంది. అదేవిధంగా సైబర్ క్రిమినల్ అనేవాడు మనకు ఒక ఫేక్ వెబ్సైట్ లింక్ సేమ్ అలాంటిది క్లోన్ చేసి మనకు పంపుతాడు. మనం ఏమనుకుంటాం, మనం మర్చిపోయి మనం చూసుకోకుండా ఆ లింక్ క్లిక్ చేసి మనం హ్యాక్ అయిపోతాం. దాన్ని ఫిషింగ్ అంటారు. అందులో ఒక టైపే స్పేర్ ఫిషింగ్. స్పేర్ ఫిషింగ్ అంటే సపరేట్, స్పేర్ ఒక్కరిని అటాక్ చేయడం దాన్ని స్పేర్ ఫిషింగ్ అంటారు. అదే కంపెనీలో 100 మంది ఫిషింగ్ లింక్ పంపితే అది జస్ట్ ఫిషింగ్ అటాక్ అవుతుంది. ఒక్కరికే, మెయిన్ క్యాండిడేట్కి అంటే ఒక్కరిని టార్గెట్ వేద్దాం అనుకుంటున్నాను, ఆ ఒక్కరికి పంపితే స్పేర్ ఫిషింగ్ అంటారు. సో ఈ అటాక్ చేయడానికి నువ్వు సోషల్ ఇంజనీరింగ్ టూల్ కిట్ వాడచ్చు, SCET అని. ఇది కాలినెక్స్లో అవైలబుల్ ఉంది. నెక్స్ట్ స్నిఫింగ్ అండ్ స్పూఫింగ్. ఇవన్నీ స్పూఫింగ్ ఇవన్నీ కంప్యూటర్ నెట్వర్కింగ్లోనే ఉంటాయి కాన్సెప్ట్స్. నువ్వు ఒక్కడ నేర్చుకుంటానే నీకు అర్థమవుతుంది. మ్యాన్ ఇన్ ద మిడిల్ అటాక్ అంటే ఏంటిది, ARP ప్రోటోకాల్ అని ఉంటుంది, DNS ప్రోటోకాల్ అని ఉంటుంది. ఆ ప్రోటోకాల్ మీద అటాక్స్ ఉంటాయి. ఇందాక చెప్పాక మాల్వేర్ అనాలిసిస్ అంటే మాల్వేర్ అనాలిసిస్, టైప్స్ ఆఫ్ మాల్వేర్, శాండ్ బాక్స్ అనాలిసిస్, సిగ్నేచర్ బేస్డ్ అండ్ బిహేవియర్ బేస్డ్ డిటెక్షన్. అంటే ఇందాక చెప్పాక ఒక కోడ్ని ముక్కలు చేసి రివర్స్ ఇంజనీరింగ్ చేసి సిగ్నేచర్ బేస్డ్ బిహేవియర్ అంటే వీటిని బిహేవియర్ అండ్ ప్యాటర్న్ని కనుక్కోవడమే ఈ మాల్వేర్ అనాలిసిస్ అనే వ్యక్తి పని. నెక్స్ట్ ఇన్సిడెన్స్ రెస్పాన్స్ అండ్ హ్యాండిలింగ్, పెనెట్రేషన్ టెస్టింగ్, ఇవన్నీ చూడండి. క్రిప్టోగ్రఫీ, మొబైల్ హ్యాకింగ్, క్లౌడ్ సెక్యూరిటీ, IoT సెక్యూరిటీ, లీగల్ అండ్ కంప్లయన్స్, సైబర్ సెక్యూరిటీ టూల్స్, ఇన్మ్యాప్, వైర్ షార్క్, బర్బ్సూడ్, స్నాట్, SSS, ఎయిర్ క్రాక్ ఎన్జీ, కెరీర్ పాత్స్ నేను చెప్పా, సర్టిఫైడ్ ఎథికల్ హ్యాకర్, CH, ఒఫెన్సివ్ సెక్యూరిటీ, CompTIA. ఓకే, సర్టిఫికేషన్స్కి వద్దాం. సర్టిఫికేషన్స్ వచ్చేసి మనకు ఏ రోల్కి ఏ సర్టిఫికేషన్స్, మనకు రోల్స్ అయినాయి కదా. ఇది సిస్కో వాళ్ళ సర్టిఫికేట్. ఇది నేను ఛానల్లో పెట్టా. ఎగ్జామ్ రాస్తే మనకు సర్టిఫికేట్ వస్తుంది. ఇట్లా ఈ విధంగా ఇది గెయిన్ చేసుకోండి. మీ సర్టిఫికేట్స్ అనేవి లాటర్. ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం నాలెడ్జ్ గెయిన్ చేయాలి. నాలెడ్జ్ గెయిన్ చేస్తే మనం ఎన్ని నెంబర్ ఆఫ్ సర్టిఫికేట్స్ క్రాక్ చేయొచ్చు. ఫస్ట్ థింగ్ మనం నాలెడ్జ్ గెయిన్ చేస్తే తర్వాత సర్టిఫికేషన్స్ అనేవి అవే వస్తాయి. మనకి ఏ సర్టిఫికేషన్కి ఏమేం కావాలి, ఏంటిది, ఏం చేయాలి అని చూద్దాం. ఫస్ట్ చూడు సర్టిఫికేషన్స్ మ్యాటర్ టు ల్యాండ్ ఏ జాబ్ ఇన్ ఏ సైబర్ సెక్యూరిటీ. ఒక జాబ్ కోసం నీకు సైబర్ సెక్యూరిటీ సర్టిఫికేట్ అనేది మ్యాండేటరీ, చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నాడు. ది సర్టిఫికేషన్స్ గివ్ ఎన్ అడ్వాంటేజ్ ఓవర్ ద అదర్ అప్లికెంట్ ఆన్ అప్లికేషన్స్ బట్ ఎట్ ద సేమ్ టైమ్ దే కెన్ బి ఈక్వల్లీ ఎక్స్పెన్సివ్. వేరే వాళ్ళకన్నా కాంపిటీషన్ ఉన్నప్పుడు నీ సర్టిఫికేట్ చూస్తే అంటే స్కిల్ చూసి ఇస్తారు. సైబర్ సెక్యూరిటీ ఇట్లా అంటే నీకు డిగ్రీ లేకపోయినా పర్వాలేదు కానీ నీకు స్కిల్ ఉండాలి. స్కిల్ చూసి ఇస్తారు, అప్పుడు యూజ్ అవుతుంది సర్టిఫికేట్ అనేది. ప్లస్ ఎట్ ద సేమ్ టైం అది ఎక్స్పెన్సివ్ కూడా ఉంటుందని చెప్తున్నాడు. సమ్ ఆఫ్ ద కామన్ సర్టిఫికేషన్స్ ఫర్ బిగినర్స్ సెక్యూరిటీ ప్లస్ ఆర్ సెక్యూరిటీ ప్లస్ CH, OSCP, పెంటెస్ట్ ప్లస్ CH ప్రాక్టికల్, ఇది CPENT అండ్ CPENT, CH అండ్ EJPT. సో ఇవి బేసిక్స్ బిగినర్ సర్టిఫికేషన్స్. ఇవి గుర్తుపెట్టుకోండి. ఇవి ఒక్కొక్కటి వెళ్ళి సెర్చ్ చేయండి. సెర్చ్ చేసి దీనికి ఏం కావాలి నేను చెప్తా. అంటే ఏం సెర్చ్ చేయండి మీరు అంటే ఈ CPENT ఒకటి సెర్చ్ చేయండి. ఇవన్నీ రిసోర్సెస్ ప్లస్ ఎలా క్రాక్ చేయాలి అవి నేను చెప్తా. రిసోర్సెస్ ప్లస్ జాబ్ రోల్ ఏంటి, శాలరీ ఎంత. సో ఫస్ట్ బిగినర్ సర్టిఫికేషన్స్ చూద్దాం. ఫస్ట్ బిగినర్ సర్టిఫికేట్స్ ఏముంది, ఇక్కడ సెక్యూరిటీ ప్లస్ ఉంది. సెక్యూరిటీ ప్లస్ ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారు, CompTIA. ఇదే CompTIA సెక్యూరిటీ ప్లస్ సర్టిఫికేట్. ఇందులో బేసిక్ సర్టిఫికేట్ వచ్చేసి ఫస్ట్ సర్టిఫికేట్ వచ్చేసి సెక్యూరిటీ ప్లస్ అంటే
సో ఇదే కాంపిటీటివ్ సెక్యూరిటీ ప్లస్. ఈ సర్టిఫికేషన్ రోల్ ఏంటి, జాబ్ ఏంటి చూద్దాం ఫస్ట్. ఈ సర్టిఫికేషన్కి కావాల్సింది మనకు ఫస్ట్గా కావాల్సింది ఏంటంటే కాంపిటీటివ్ సెక్యూరిటీ ప్లస్కి మనకు ఈ సర్టిఫికేట్ ఒక ఎగ్జామ్ వచ్చేసి 28,900 ఉంది ఇండియాలో. అండ్ దీని జాబ్ రోల్ వచ్చేసి సెక్యూరిటీ అనలిస్ట్. శాలరీ ఎంత ఉంటుంది అంటే ఇండియాలో 6 lakhs per year ఉంటుంది. దీని రోల్ చూద్దాం. అవు సెక్యూరిటీ అనలిస్ట్, ఈ సెక్యూరిటీ కన్సల్టెంట్, ఇదే సెక్యూరిటీ అనలిస్ట్. దీని జాబ్ రోల్ వచ్చేసి మానిటర్ అండ్ డిఫెండింగ్ నెట్వర్క్, స్కిల్స్ టు డెవలప్, రిస్క్ అసెస్మెంట్, థ్రెట్ అనాలిసిస్. అది బిగినర్ లెవెల్ సర్టిఫికేట్. నెక్స్ట్ ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ చూద్దాం. ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ వచ్చేసి సిహెచ్, ఇందాక చెప్పాగా సర్టిఫైడ్ ఎథికల్ హ్యాకర్, ఇదే ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ వచ్చేసి సిహెచ్. దీనికి మనకు ఏం కావాలంటే దీని ఎగ్జామ్ కాస్ట్ వచ్చేసి 50K అండ్ శాలరీ ఎంత ఉందంటే 2.1 lakh per year ఇండియాలో, 2.1 lakh per year ఉంటుంది ఇండియాలో. అండ్ దీని జాబ్ రోల్ వచ్చేసి పెనట్రేషన్ టెస్టర్. అండ్ ఈ సర్టిఫికేషన్ ఓన్లీ 3 years వ్యాలిడ్ ఉంటుంది. ఇందాక కాంపిటీటివ్ కూడా ఓన్లీ 3 years వ్యాలిడ్. ఓన్లీ 3 years వ్యాలిడ్ ఉంటాయి ఈ సర్టిఫికేషన్స్. సో ఈ సిహెచ్ మనం కోర్స్ తీసుకున్నట్టయితే ఇందులో ఈ టూల్స్ చెప్తారంట, ఇవన్నీ హ్యాకింగ్ టూల్స్. ఇది సిహెచ్, ఇది ఇంటర్మీడియట్. ఇంతకుముందు చెప్పింది బిగినరు, ఎంట్రీ లెవెల్. ఇంకొకటి నెక్స్ట్ అడ్వాన్స్డ్ చూద్దాం. ఇంకొకటి ఎంట్రీ లెవెల్ ఒకటి చెప్పడం మర్చిపోయా, ఇంపార్టెంట్ది కంప్యూటర్ నెట్వర్కింగ్ గురించి. సిసిఎన్ఏ సర్టిఫికేట్ సిస్కోది. ఇంకో సర్టిఫికేషన్ వచ్చేసి సిసిఎన్ఏ. ఈ సర్టిఫికేట్ వచ్చేసి సిస్కో వాళ్ళది. ఇది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ ఎంట్రీ లెవెల్ సర్టిఫికేషన్ ఇన్ సైబర్ సెక్యూరిటీ. దీని జాబ్ రోల్ వచ్చేసి నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్. స్కిల్స్ ఏం కావాలంటే నెట్వర్కింగ్ స్కిల్స్ కావాలి. దీని శాలరీ ఎంత ఉంటుందంటే 4 lakhs to 5 lakhs ఉంటుంది ఇండియాలో శాలరీ. ఎంత నేను చెప్పేది పర్ యానం శాలరీ. ఇది సిస్కో వాళ్ళది సిసిఎన్ఏ. నేను ఇందాక చెప్పగా సిసిఎన్ఏ ప్రాక్టీస్ చేసే ముందు బిగినర్ కావాలి. మీరు బాగా బిగినర్ అయితే ఈ సర్టిఫికేషన్ నేను కింద లింక్ ఇస్తా, ఈ సర్టిఫికేషన్ కంప్లీట్ చేసుకోండి. సిస్కో వాళ్ళది ఇది. ఇలా ఈ విధంగా మనకు సర్టిఫికేట్ వస్తుంది ఎగ్జామ్ రాస్తే. సో ఇవేమో టాప్ 7 సైబర్ సెక్యూరిటీ సర్టిఫికేషన్. ఇంకొకటి ఉంది అడ్వాన్స్ లెవెల్, చెప్పినాక ఇవి చెప్తాడు. ఇంకొకటి అడ్వాన్స్ లెవెల్ వచ్చేసి సిఐఎస్ఎస్పి. దీని ఎగ్జామ్ కాస్ట్ వచ్చేసి దీని ఎగ్జామ్ కాస్ట్ 57,000 పడుతుంది. అండ్ ఇది కూడా ఓన్లీ 3 years వ్యాలిడే ఉంటుంది. దీని జాబ్ రోల్ వచ్చేసి హ్యాండిలింగ్ ద సైబర్ అటాక్స్ని హ్యాండిల్ చేయాలి. సో ఇవి సైబర్ సెక్యూరిటీ కెరీర్ ఆప్షన్స్ ఇంకా చాలా ఉంటాయి అని చెప్పారు కదా. ఇందులో నెట్వర్క్ సెక్యూరిటీ ప్రొఫెషనల్ అండ్ క్లౌడ్ సెక్యూరిటీ ప్రొఫెషనల్, అప్లికేషన్ సెక్యూరిటీ ప్రొఫెషనల్, ఐఎమ్ ప్రొఫెషనల్, సెక్యూరిటీ ఆర్కిటెక్ట్ ఇంజనీర్, పెనట్రేషన్ టెస్టర్, మాల్వేర్ అనలైజర్, క్రిప్టోగ్రఫీ ప్రొఫెషనల్. క్రిప్టోగ్రఫీ అనేది ఇది కూడా ఒక కాన్సెప్ట్ ఉంటుంది సైబర్ సెక్యూరిటీలో. సో ఇందాక చెప్పా కదా కాంపిటీటివ్ సెక్యూరిటీ అనేది బిగినర్ లెవెల్ సర్టిఫికేట్ అని. సో అందులో బిగినర్ లెవెల్లో కూడా మళ్ళీ టైప్స్ ఉంటాయి. అంటే మళ్ళీ కాంపిటీటివ్లో కూడా టైప్స్ ఉంటాయి. అందులో కూడా కాంపిటీటివ్లో స్పెషలిస్ట్ అని, ప్రొఫెషనల్ అని, ఎక్స్పర్ట్ అని, కాంపిటీటివ్ సెక్యూరిటీ, కాంపిటీటివ్ సెక్యూర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పెషలిస్ట్ అంట. ఇంత సర్టిఫికేషన్స్ రోల్కి మనం ఏం కావాలి సర్టిఫికేషన్స్? కాంపిటీటివ్ ప్లస్ నెట్వర్క్ ప్లస్ సెక్యూరిటీ ప్లస్ కాంపిటీటివ్ సెక్యూరిటీ ప్లస్ ప్రొఫెషనల్ సర్టిఫికేషన్స్. ఇవన్నీ ప్రొఫెషనల్ సర్టిఫికేషన్స్, ఇవన్నీ ఎక్స్పర్ట్, ఇవన్నీ స్పెషలిస్టు. ఇవి చూడండి, ఇవే కాకుండా ఇంకా ఉంటాయి.
ఇంకోటి ఏంటి ఇది ఫుల్ రోడ్ మ్యాప్ వచ్చేసి బిగినర్కి ఏ సర్టిఫికేట్, ఇంటర్మీడియట్కి ఏ సర్టిఫికేట్, క్లౌడ్ సంబంధించిన సర్టిఫికేషన్స్ కూడా ఉంటాయి. ఇందాక చెప్పాక సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సో ఇదేమో ఏమేమి స్కిల్స్ నేర్చుకోవాలని, దేనికి సిఎస్ సర్టిఫికేషన్కి సర్టిఫైడ్ ఎథికల్ హ్యాకర్కి ఏం నేర్చుకోవాలి, పెనిట్రేషన్ టెస్టింగ్, సోషల్ ఇంజనీరింగ్, ఎంటర్ప్రైజ్, ఈ జీపెన్, ఎల్పిటి, ఇది బిగినర్ టు అడ్వాన్స్. ఇవి కూడా సర్టిఫికేషన్స్. ఇంకోటి కూడా ఉంది, ఇదేంటి కాంపిటేటివ్ సెక్యూరిటీ ప్లేస్కి ఏం కావాలి, రిస్క్ అసెస్మెంట్, థ్రెట్ ఇంటెలిజెన్స్, హ్యాండ్లింగ్ టెక్నిక్స్, సర్టిఫైడ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ ఆడిటర్, CISGN. ఓకే, రోడ్ మ్యాప్ అయిపోయింది. ఇవన్నీ బెస్ట్ ఎథికల్ హ్యాకింగ్ టూల్స్. నెక్స్ట్ ఫైనల్లీ ఇంట్రెస్టింగ్ టాపిక్, విల్ AI రీప్లేస్ సైబర్ సెక్యూరిటీ జాబ్స్? అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది అన్ని జాబ్స్ రీప్లేస్ చేస్తుందా, సైబర్ సెక్యూరిటీని కూడా రీప్లేస్ చేస్తుందా? AI తన ఎథికల్ స్టాండర్డ్స్ దాటద్దు అంటే దానికి సెక్యూరిటీ ప్రొవైడ్ చేసేది కూడా సైబర్ సెక్యూరిటీ వాళ్ళే. సో సైబర్ సెక్యూరిటీ జాబ్ ఎక్కువ శాతం రీప్లేస్ చేయలేదు. కానీ ఒక్కసారి ఈ ప్రజెంటేషన్ చూస్తే మీకు అర్థమవుతుంది, వీళ్ళు AI రీప్లేస్ సైబర్ సెక్యూరిటీ జాబ్. Artificial intelligence is revolutionizing the field of cybersecurity. This presentation explores whether AI acts as a threat or tool. థ్రెట్ లాగా యాక్ట్ చేస్తుందా లేదా టూల్ లాగా యాక్ట్ చేస్తుందా చూద్దాం ఈ ప్రజెంటేషన్లో. ద నేచర్ ఆఫ్ సైబర్ క్రైమ్ అండ్ ద evolving landscape digitally. Okay. Introduction to artificial intelligence. AI-driven cyber crime tactics. While AI offering benefits, it also empowers cyber criminals, delivers AI phishing attacks, malware development, and automation hacking. సో వీళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి ఆటోమేషన్ హ్యాకింగ్ ఇలాంటివి చేస్తూ ఉంటారు. AI as a tool in cyber security. AI serves as a powerful tool in the cyber security, enhancing the detection amounts of machine learning. ఒక్కసారి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా చాలా డిసడ్వాంటేజెస్ ఉన్నాయి అండ్ అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఒకసారి క్లిప్ చూడండి, క్లిప్ చూస్తారు. ఫస్ట్ థింగ్ వచ్చేసి థ్రెట్ డిటెక్షన్. నెక్స్ట్ థింగ్ వచ్చేసి AI పవర్డ్ అటాక్స్. నెక్స్ట్ వచ్చేసి ఎథికల్ హ్యాకింగ్. నెక్స్ట్ డీప్ ఫేక్, ఒరిజినల్ డీప్ ఫేక్ కూడా చూస్తుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో మ్యాక్సిమం జాబ్స్ రీప్లేస్ కావు, కానీ ఉన్న జాబ్స్ మాత్రం అంటే ఆటోమేషన్ లాగా మారుతాయి. మాన్యువల్గా చేసే వర్క్ ఏమో ఆటోమేషన్గా చేస్తారు. అట్లా AI యూజ్ చేసి నార్మల్ వర్క్ని ఆటోమేషన్ లాగా ఇస్తారు. సో AI కంప్లీట్గా రీప్లేస్ చేస్తుందంటే రీప్లేస్ చేయదు మ్యాక్సిమం, కానీ దాని ఇంపాక్ట్ ఉంటుంది. బ్యాలెన్సింగ్ థ్రెట్ అండ్ టూల్స్. కంప్యూటర్ వామ్స్ ఇలాంటివి తయారు చేస్తూ ఉంటారు. ఏంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి ప్లసెస్ ఉన్నాయి, మైనస్ ఉన్నాయి, అడ్వాంటేజెస్ ఉన్నాయి, బోత్ డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. సో మంచిగా యూజ్ చేస్తే థ్రెట్ డిటెక్షన్, ఆటోమేషన్, టూలింగ్ ఇలాంటివి యూజ్ చేయొచ్చు. సో ఇది మన ఛానల్ గైస్, ఈ ఛానల్ చెక్ చేయండి వెళ్ళి. మన ఛానల్లో సైబర్ సెక్యూరిటీ, ఎథికల్ హ్యాకింగ్ అండ్ కంప్లీట్ అబౌట్ సైబర్ సెక్యూరిటీ, ఎథికల్ హ్యాకింగ్ గురించి చెప్తాను. నేను మొన్న ఓసెంట్ కోర్స్ చేశాను, 2 hours, కంప్లీట్ 2 hours. అంటే ఓసెంట్ అంటే ఓపెన్ సోర్స్ ఇంటెలిజెంట్. ఎవరినైనా ఆన్లైన్లో ఎలా పట్టుకోవాలి, హౌ టు ఫైండ్ ఎనీవన్ ఇన్ ఆన్లైన్, కంప్లీట్ కోర్స్ 2 hours చేసా, వెళ్ళి చూడండి గైస్.